హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి కెమిస్ట్రీ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అటామిక్ స్ట్రక్చర్ అనే చాప్టర్ గురించి నేను 10th క్లాస్ బేసిక్స్ వరకే ఒక వీడియో చేయడం జరిగింది. ఇంతకుముందు అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. దాని లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. మీ తర్వాత చూడండి. అయితే ఓన్లీ ఆ వీడియోలో 10th క్లాస్ బేసిక్స్ మాత్రమే ఉంటాయి. అసలు ఆటం అంటే ఏంటి, 10th క్లాస్లో మీరు ఏమి నేర్చుకున్నారు, ఆటం అంటే ఏంటి, అసలు ఆటంలో మనకి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూక్లియస్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలక్ట్రాన్స్ న్యూక్లియస్ చుట్టూ ఎలా రన్ అవుతూ ఉంటాయి, మన న్యూక్లియస్లో ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వాటి యొక్క ఛార్జెస్ ఏంటి, వాటిని ఎవరెవరు ఫైండ్ అవుట్ చేశారు. ఎలక్ట్రాన్ ఫైండ్ అవుట్ చేసింది జేజే థామ్సన్ అని, ప్రోటాన్ ఫైండ్ అవుట్ చేసింది రదర్ఫర్డ్ అని, న్యూట్రాన్ ఫైండ్ అవుట్ చేసింది చాడ్విక్ అని. మనం ఆ సైంటిస్టుల పేర్లు కూడా తెలుసుకున్నాం. ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఆ వీడియోలో ఉంటాయి. ఆ వీడియో ఒకసారి చూడండి. చాప్టర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం ఒక బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఆ బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఆటమిక్ మోడల్స్ అండ్ డ్యూయల్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్ రేడియేషన్. అయితే మనం ఈ చాప్టర్లోకి వెళ్లే ముందు బయాలజీ స్టూడెంట్స్ కూడా న్యూక్లియస్ అనేటువంటి మాటను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అయితే న్యూక్లియస్ అనే మాట ఈ ఆటమిక్ స్ట్రక్చర్ లో కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ఆటమిక్ స్ట్రక్చర్ లో మనం ఎంటర్ అయ్యేటప్పటికి డిఫరెంట్ కాన్సెప్ట్ ఏముంటుంది, ఎలక్ట్రాన్స్ షెల్స్ ఉంటాయి కదా, ఆ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ షెల్స్ ఉంటాయి, ఆర్బిట్స్ ఉంటాయి. సో వాటి రేడియస్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. సో ఆటమిక్ స్ట్రక్చర్కి వచ్చేటప్పటికి మనకు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేటువంటి సబ్ ఆటమిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే -1.6 × 10⁻⁻19 కూలుమ్స్. సో మీకు 10th క్లాస్ లో మీకు ఎలక్ట్రాన్ ఛార్జ్ మైనస్ అని చెప్పుకున్నాం కదా, 0.6 × 10⁻⁻19 కూలుమ్స్. అలానే ప్రోటాన్ వచ్చేటప్పటికి ప్రోటాన్ ఛార్జ్ ప్లస్ అవుతుంది. సో ప్రోటాన్ ఫైండ్ అవుట్ చేసింది, కనుక్కుంది ఎవరు, రదర్ఫర్డ్ కదా. సో ప్రోటాన్ ఛార్జ్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1.6 × 10⁻⁻19 కూలుమ్స్. న్యూట్రాన్ ఛార్జ్ 0 అని, న్యూట్రాన్ కనుక్కుంది ఎవరు, చాడ్విక్ అనేటువంటి సైంటిస్ట్. సో మనకు న్యూట్రాన్ ఛార్జ్ అనేది 0. సో 0 అవుతుంది. అలానే ఇప్పుడు ఛార్జెస్ చూసాం కదా, మాస్ తెలుసుకుంటాం. సో మనకి వెరీ క్రూషియల్ పాయింట్ ఏంటంటే మాస్. సో ఇవి మీరు ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఈ 3 మాస్లు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఫిజిక్స్ క్వశ్చన్స్లో కానీ కెమిస్ట్రీ క్వశ్చన్స్లో కానీ మనం అడుగుతూ ఉంటాడు. అయితే ఆ క్వశ్చన్స్లో మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇవ్వడు, మీరే గుర్తుంచుకొని చేయాలి. సో అది గుర్తుంచుకోవాలి అంటే మీరు ఇవి బాగా బట్టి కొట్టేసేయాలి. ఇక్కడ ఎలక్ట్రాన్ మాస్ ఫైండ్ అవుట్ చేద్దాం, మాస్ కనుక్కుంటాం. సో మాస్ అంటే ఏంటి, ఇక్కడ బరువు అని కాదు, పదార్థ పరిమాణాన్ని మాస్ అంటాం. అది బరువు వేరు, మాస్ వేరు.